దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యం లూకా రాసిన శుభవార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు మనం మార్చి చదువుదాం. లూకా రాసిన శుభవార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వరకు మనం మార్చి చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పింది. 16వ వచనాన్ని మనందరం కలిసి బిగ్గరగా ఒకసారి చదువుదాం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలాపడి వాడు సమరయుడు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాల సమయం మన ప్రభువును ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం మన ప్రభువును ఆరాధించుట లేదా ఆరాధించడానికే ఆయన సన్నిధానానికి వచ్చాం. సహజంగా ఆదివారాన మనం మాట్లాడుకుంటాం, ఈరోజు ప్రభు దినం, ఆరాధించడానికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలని చెప్పుకుంటూ ఉంటాం. ఆరాధన అంటే ఏంటి? ఆరాధనలో ఏముంటాయి? ఆరాధించుట ద్వారా మనకెంత దీవెన కలుగుతుందో అనుభవిస్తూ ఉన్నామా? చాలామంది ఆరాధించడానికి వెళుతున్నామంటారు కానీ ఆరాధన అనుభవాన్ని ఇంకా సంపాదించినటువంటి వారిగా ఉంటారు. సమరయ స్త్రీ అనుకుంది, అక్కడ కొండ మీద ఆయనను ఆరాధించాలి అనుకుంది. యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది, తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. మనం దేవుణ్ణి ఆరాధించుట నేర్చుకుంటే ఆయనకు మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదము దొరుకుతుంది. ఆరాధన అంటే ఏదో పెద్ద వేదాంతాన్ని మనం చెప్పుకోక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే పూర్ణ హృదయంతో ప్రభువును సేవించడం,
పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించడం. లవ్ ద లార్డ్, సర్వ్ ద లార్డ్. ప్రభువును ప్రేమించడమే ఆరాధన, ప్రభువును సేవించడమే ఆరాధన. మరి ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరి సహోదరుడా, ఎంతగా ప్రభువును ప్రేమిస్తూ ఉన్నావు? నీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? ఆయన్ను సేవించడానికి నీ పూర్ణ హృదయంతో సిద్ధపడి వచ్చావా? ఆరాధన ఇంగ్లీష్లో వర్షిప్ అంటారు. దానికి అర్థం మ్రొక్కుట అని కూడా నిఘంటువులో రాయబడి ఉంది. ఆరాధనలో ముఖ్యంగా స్తుతి ఉంటుంది, ప్రైజ్ లేదా పొగడడం, కొనియాడము ఉంటుంది. రెండవదిగా మనం ఆయనకు మ్రొక్కుతాము, వర్షిప్, ఆరాధిస్తాం. మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, కృతజ్ఞతలు తెలుపుతాం. ఈ మూడు భాగాలు ఆరాధనలో ఉంటాయి. స్తుతించుట ఎంతో ప్రధానమైనది. అంటే పొగడడం, ప్రశంసించడం, కొనియాడడం. మన ఆరాధనకి వచ్చినప్పుడు మనం ఒకరినొకరును పొగడాలని, పిల్లలు పెద్దలను పొగడాలని, పెద్దలు పిన్నలను పొగడాలని కాదు. మనం పొగడవలసినది, స్తుతి చెల్లించవలసినది దేవునినే. వాక్యం బాగా చెప్పారని పొగడాలను, పాటలు బాగా పాడారని పొగడాలను, వాయిద్యాలు చక్కగా వాయించారని పొగడడానికి మనం ఆలయానికి రావట్లేదు. కానీ నిజ దేవుణ్ణి, ప్రశంసలకు యోగ్యుడైన వాణ్ణి మనం పొగడడానికి వస్తున్నాం. నీవు స్తుతులకు యోగ్యుడవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఒక్కడే ప్రశంసకు అర్హుడు. ఘనత, మహిమ, ప్రభావములను పొందనర్హుడవని చెప్పి వారు తమ కిరీటములను ఆయన పాదముల ఎదుట వేసిరి అన్నాడు. నిజదేవుడైన ప్రభువుని నువ్వు ఎరిగి ఉంటే ఆయన ఎంతగా ప్రశంసిస్తున్నావు, పొగుడుతున్నావు, కొనియాడుతూ ఉన్నావు. అదే ఆరాధన. మన స్వలాభము కోసం కాదు, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి దేవునిగా ఆయనను మనం మహిమపరచాలి. ఆయన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యక్రియలను చేస్తూ ఉన్నాడు. అందుకని మనం ఆయనను ప్రశంసిస్తూ ఉండాలి. ఆరాధనలో స్తుతి ఎంతో ప్రాధాన్యతను చోటు చేసుకుంటుంది. కాబట్టి నువ్వు ప్రభువును ప్రశంసిస్తూ, పొగుడుతూ, ఆయనను ఘనపరుస్తూ ఉన్నావా? స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నావా? అది ఆరాధనలో ఒక భాగమై ఉన్నది. రెండవది వర్షిప్, మ్రొక్కుట. అబ్రహాము మోరియా పర్వతములలో ఒక దాని మీదికి తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి తీసుకువెళ్ళి అక్కడ ఆయనకు మ్రొక్కాడు. మేము మ్రొక్కి తిరిగి వచ్చేదము అని తన పనివారులతో ఆయన చెప్తూ వచ్చాడు. దేవుణ్ణి మ్రొక్కుట ఆరాధన. దయ్యాలు సైతం ఆయనకు మ్రొక్కెను అని రాయబడి ఉంది. శిష్యులు ఆయనకు తుఫానులో ఆ గాలిని గద్దించినప్పుడు వారు ఆయనకు మ్రొక్కిరి అని రాయబడి ఉంది. కుష్ఠరోగులు, అలాగనే గుడ్డివాడు ఆయనకు మ్రొక్కారు. ఆయనకు మ్రొక్కి తమ ఆరాధనలను ఆయనకు చెల్లిస్తూ వచ్చారు. ఈనాడు మనం ఆయనను మ్రొక్కి గణపరుస్తూ ఉన్నామా? మొదట ఆయనను పొగడాలి, ప్రశంసించాలి. రెండవదిగా ఆయనకు మనం మ్రొక్కవలసిన వారముగా ఉండాలి. మనుషులకు మ్రొక్కితే ప్రయోజనం లేదు. పౌలు అలా శీలయు అద్భుతాలు, సూచక్రియలు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగం
ఇంతకంటే మించిన దేవతలు లేరని చెప్పి వాళ్ళకు మ్రొక్కబోయారు. వాళ్ళను పౌలు నివారించారు. మేము మీలాంటి మామూలు మనుషులమే, ఆయనకు మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని వారికి తెలుపుతూ వచ్చారు. కొర్నేలి కూడా పేతురు కాళ్ళ మీద పడబోయాడు. అయ్యా, నువ్వు నాకు మ్రొక్కొద్దు, దేవునికే మ్రొక్కాలి అని చెప్పి పేతురు కొర్నేలితో చెప్తూ వచ్చాడు. నిజంగా ఆరాధించేవారు ఆయనకు మ్రొక్కుతారు. ప్రభువారు కూడా సాతానుతో, నువ్వు నాకు మ్రొక్కితే ఈ సకల రాజ్యం, ఈ లోక మహిమంతా నేను నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు సాతానుతో యేసు ప్రభువారు అన్నాడు, ప్రభువును మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నది అన్నాడు. ప్రశంసించడం, పొగడము ఒక అనుభవము, ఒక భాగమైతే ఆయనకు మ్రొక్కడం, పూర్ణ హృదయంతో మన అంతరంగములో ఆయనకు మ్రొక్కడం, సాగిలా పడడం, సాష్టాంగ నమస్కారం చేయడం ఆరాధనలో ఒక భాగం. అంతేకాదు కృతజ్ఞత తెలపడం, పొందిన మేలుకు, చిన్న సహాయానికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉంటాం. అదే ఆరాధన భావాన్ని వ్యక్తపరిచేటప్పుడు కృతజ్ఞత లేకుండా మనము ఆయనను ఆరాధించలేము. ఈ మధ్య యూట్యూబ్లో ఒక చిన్న వీడియో నేను చూశాను. ఏంటంటే ఒక అతను స్నాక్స్ తీసుకొని ఒక కోతి పిల్లకు అందించాడు. కోతి పిల్ల స్నాక్స్ తీసుకోవడమే కాదు, ఆ మనిషి కొంచెం దూరం వెనక్కు వెళ్తూ ఉంటే అతని దగ్గరికి పరిగెత్తికెళ్ళి అతని చేతికి చెయ్యిచ్చి తన కృతజ్ఞతను తెలుపుతూ ఉంది. మనుషులలాగా మరి ఆ షేక్ హ్యాండ్ ఆ మనిషికి ఇస్తూ ఉంది. ఈ దినాలలో మనుషులే కృతజ్ఞత తెలపడం మానేశారు, కానీ జంతువులు సైతం కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాయి. వివేచన లేని జంతువులు కృతజ్ఞత కలిగి ఉంటా ఉన్నాయి. మరి దేవుని పిల్లలముగా నువ్వు కృతజ్ఞతలు తెలపడంలో ఎంత ముందున్నా, పొందిన మేలులను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా లేక వెనుకడుగు వేస్తా ఉన్నావా? ఇవన్నీ కూడా ఆరాధనలో భాగము. ఆయనను ప్రేమించేవారు, ఆయనను సేవించాలి అనుకునేవారు తప్పక ఆయనను పొగుడుతారు, ఆయనకు మ్రొక్కుతారు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అదే నిజమైన ఆరాధన అనుభవం. మనం చదువుకున్న లేఖన భాగంలో యేసు ప్రభు వారు ఒకసారి ఒక గ్రామానికి వెళ్తూ వచ్చాడు. అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వారు ఆయనకు ఎదురుగా వచ్చారు, దూరాన నిలుచున్నారు. ఆయన ప్రార్థించారు, యేసు ప్రభువా మమ్మును కరుణించుము అని కేకలు వేసిరి అని అడిగాడు. యేసు ప్రభు వారు వారి మీద జాలిపడ్డాడు, వారిని చూచాడు. తన మనసులోనే వారికి శుద్ధి కలగాలని తలంచాడు. మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పేది. ఆయన చెప్పగానే వారు వెళ్ళుచుంటుండగా వారందరూ కూడా శుద్ధులయ్యారు. అయితే అందులో ఒక్కడు మాత్రమే తనకు స్వస్థత కలుగుట చూచి తను గ్రహించాడు, నేను కుష్ఠరోగిని, కానీ ఇప్పుడు నేను శుద్ధి అయ్యాను, నా దేహం మీద కుష్ఠము పోయినది అని గ్రహించాడు. మేలు పొందిన వారిలో అనేకులు కూడా గ్రహింపు లేకుండానే ఉంటారు. దేవుడు చేసిన ఉపకారాలకు కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. ఇశ్రాయేలీల గురించి రాయబడి ఉంది, వెంటనే వారు ఆయన కార్యములను మరచిపోయిరి అన్నాడు. ఆయన కార్యాలను చూసినప్పుడేమో కృతజ్ఞతతో నిండి ఉన్నారు, కానీ వెంటనే ఆయన కార్యాలను మర్చిపోయారు. వారు జ్ఞాపకమునకు తెచ్చుకొనరైరి, వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు అన్నాడు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? ఒక్కడు గ్రహించి
తిరిగి వచ్చాడు. ఎలా ఆయనకు ఆరాధన చేస్తా ఉన్నాడు ఆయన? 16వ వచనం చదవండి. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను అన్నాడు. చూడండి, ఇందులో అన్ని అనుభవాలు ఉన్నాయి. అతడు మ్రొక్కాడు, సాగిలపడ్డాడు, ప్రభువును ప్రశంసించాడు, మహిమపరిచాడు, అలాగే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. గొప్ప శబ్దంతో అన్నాడు. తిరిగి వచ్చి అని కూడా రాయబడి ఉంది. ఆరాధన ఎంత ప్రాముఖ్యం! మనం తిరిగి వస్తూ ఉన్నామా? ప్రభుదినం తప్పక ఆయన ఆలయంలో కనబడుతున్నామా? ఆరాధించడానికి ఆయన సన్నిధిలో హాజరవుతా ఉన్నామా? లేక నెలకొక్క పర్యాయం 3 వారాలకు ఒకసారి ఆల్టర్నేటివ్గా ఆయన ఆలయంలో కనబడుతూ ఉన్నామా? రక్షణ ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగితే ఆయనను పూర్ణ హృదయంతో సేవించడంలో ఎప్పుడు వెనుకడుగు వేయం. కాబట్టి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయన పాదాల యొద్ద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు అని రాయబడి ఉంది. 10 మంది శుద్ధులైరి కారా? ఆ తమ్మండుగురు ఎక్కడా? యేసుప్రభు వారు అడిగిన ఈ ప్రశ్నకు ఎవరు ఏమని సమాధానం చెప్పగలుగుతారు? ఆ తమ్మండుగురు ఎక్కడా? వారు తిరిగి రాలేదు, వారు గ్రహించలేదు శుద్ధులమయ్యామని. వారు గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఆయన పాదాల యొద్ద సాగిలపడలేదు. ఎంత దూరం అయిపోయారు! ఎక్కడా తమ్మండుగురు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడును అగుపడలేదా అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం కృతజ్ఞులమై ఉంటే ఎంత ధన్యత! వర్షిప్, ప్రభువును ఆరాధించడం అంటే ఆయన మహిమపరచడమే. అందులోనే స్తుతి, ప్రశంస, మ్రొక్కడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దాగి ఉంది. కాబట్టి ఉదయకాలం మనం అడగొద్దు, వారమంతా అడిగాము. ఈ దినాన మాత్రం నా రక్షణకై స్తోత్రం, నాకు చేసిన మేలులకు కృతజ్ఞతలు, ఉపకారాలకు వందనాలు. అయ్యా, 8 మాసాలు నేను అనర్హుడనే, కానీ నాకు మరొక నెల కూడా ఇచ్చావు, 9వ మాసంలో ప్రవేశింపజేశావు. సజీవతనిచ్చిన నీకు నేనేమి ఇవ్వగలను? అనేకులకు లేని భాగ్యం మీరు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అంటూ ఈ కొద్ది స్తుతితో, ఆరాధనతో, తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. సండే స్కూల్ పిల్లలు లేచి సండే స్కూల్కి ఒక తర్వాత వెళ్తాం.